మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న గౌతమ్ గంభీర్కు ఇటీవల ఎదురైన బెదిరింపులకు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. ఐ కిల్ యూ అనే పదాలతో 2 ఈమెయిల్స్ గంభీర్కు గుర్తు తెలియని వ్యక్తులు పంపారు. గంభీర్ వెంటనే ఈ విషయాన్ని సెంట్రల్ ఢిల్లీ పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపించారు అనే దానిపైన విచారణ ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ బెదిరింపులు ఐసిస్ కాశ్మీర్ నుంచి వచ్చాయని అనుమానిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపైన గంభీర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. గంభీర్ తన ట్విట్టర్ ఖాతాలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కోసం ప్రార్థిద్దాం, దీనికి బాధ్యులను తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారు, భారత్ తిప్పికొడుతుంది అని పేర్కొన్నారు. ఈ పోస్టు తరువాతే అతనికి బెదిరింపులు రావడం గమనించాలి. పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులపైన జరిగిన దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో 2 తెలుగు వ్యక్తులు కూడా మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. ఈ దాడిపైన దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో స్పందన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా పాక్ ప్రధానిపైన తీవ్ర విమర్శలు గుప్పించారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపైన పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్కు ఎలాంటి సంబంధం లేదంటే మీ ప్రధాని ఎందుకు హై అలర్ట్ ప్రకటించారు? మీరే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారు, మిమ్మల్ని చూస్తుంటే సిగ్గేస్తోంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం గౌతమ్ గంభీర్కు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటన దేశంలోని ప్రముఖుల భద్రతపైన మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.